హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. అపాత్రుడి దానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఇంకోసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నీ దీక్ష చాలా గొప్పది. కానీ ఎంతోమంది పనిచేసేటప్పుడు దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీ వెరగవు. ఇందుకు తాత్కారణీయంగా శీలయాజి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం గౌతమి నది తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన ఎంతో దయా స్వభావం కలవాడు, భగవద్భక్తి కలవాడు. ఆయనకు పెళ్లి సంసారము లేదు, కానీ కొంత ఆస్తి ఉన్నది. ఆ ఆస్తిని అనుభవించటానికి పిల్లలు లేరు కనుక ఆయన తన జీవితం వెళ్లేలోగా అనేక సత్కార్యాలు నిశ్చయించుకున్నాడు. తనకు గల దాని నుంచి ఆయన ఒక రామాలయము, దానికి దగ్గరలోనే ఒక పేద సత్రము కట్టించాడు. ఆ రెండిటితో ఆయనకు గల డబ్బు ఉన్నదంతా అయిపోయింది. కానీ చేయదలసిన పనులు ఇంకా ఉన్నాయి. ఆలయంలో అర్చనలు చేయించాలి. సత్రంలో బస యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి. సత్రంలో ఒక వేద పాఠశాల, ఒక వైద్యశాలను ఏర్పాటు చేయాలి. ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ డబ్బు కావాలి. అయితే శీలయాజికి ముష్టెత్తడం ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన సత్రంలో ఒక డిబ్బా, గుడిలో మరొక దిబ్బము ఏర్పాటు చేయించాడు. సత్రానికి వచ్చిన యాత్రికులు, గుడికి రోజు వెళ్లే భక్తులు తమకు తోచినది తమంతట తామే ఆ డిబ్బాలలో వేసిపోతూ ఉండేవారు. గుడి కట్టించిన వేళ మంచిది. ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వారికి చాలా మందికి కోరికలు తీరడం జరిగింది. ఆలయ ఖ్యాతి పెరిగే కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య, డిబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి. అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది. శీలయాజికి తాను చేయదలిచిన సత్కార్యాలు చేయలేకుండా ఉన్నాడు. ఏమండి శీలయాజి గారు, వేద పాఠశాల ఎప్పుడు ప్రారంభిస్తారు? వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసేది, ఇంకా ఆ రాముడికి దయ కలగలేదు మరి అనేవాడు. ఇంతలో ఒకరోజు గూడిలో దిబ్బన్లో ఎవరో 5,000 వరహాలు పసుపు గుడ్డలో మూట కట్టి పడేశారు. ఇది చూసి శీలయాజి దిగ్భ్రాంతి చెందాడు. అభయగిరి గ్రామంలో కొంతమంది ధనికులున్నారు. వారు 100-200 మరహాలు ఇవ్వటం కూడా కద్దు. ఇంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శీలయాజికి తెచ్చి ఇచ్చేవారు, కానీ డిబ్బంలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు. 5,000 తెచ్చి డిబ్బంలో ఎవరు వేసినట్టు? వాళ్ళు రహస్యంగా ఉండడానికి కారణం ఏమిటి? వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారి గురించి ఆచూకి తీయటం బాగుండదని శీలయాజి ఆ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ 5,000 గుడి డబ్బంలో పడింది గనక దాన్ని ఆయన గుడికే వినియోగించదలిచాడు. అందులో కొంత అర్చకుడి ఇంటి మరమ్మతులకు ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు. స్వామివారిని చూసి సంతోషించని వారు లేరు. మరి కొంతకాలం గడిచాక సత్రం డిబ్బంలో 2,000 వరహాల మూట కనబడింది. శీలయాజి ఆశ్చర్యం రెట్టింపైంది. ఊళ్ళో ఎవరు ఇంత డబ్బు తనకిస్తున్నారు? కానీ ఎవరైంది తెలియకపోవటం చేత శీలయాజి తన కృతజ్ఞత తెలుపుకోవటానికి కూడా చాతగాని స్థితిలో ఉండిపోయాడు. వేద పాఠశాల ప్రారంభమైంది. ఊళ్ళో అందరూ శీలయాజిని మెచ్చుకొని వెళ్ళిపోయారు. తనతో మాట్లాడిన వాళ్ళందరి శీలయాజి శ్రద్ధగా పరీక్షించాడు. కానీ ఒక్కరి మీద కూడా అనుమానం పోలేదు. ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది. ఈ విధంగా ఆలోచించిన కొద్దీ ఇది నిజమేనేమో అనిపించింది. రాముడు ఏ రూపంలో వచ్చి తనకి డబ్బు ఇస్తున్నాడో చూడాలని, ఏ రూపంలోనైనా ఆ దేవుని కళ్ళారా చూసి తరించటానికి శీలయాజి తీవ్రమైన కోరిక కలిగింది. అందుచేత ఆయన రాత్రి వేళప్పుడు తన ఇంటికి కిటికీ దగ్గర మెలుకునే కూర్చొని సత్రం ఆవరణలోకి, గుడి ఆవరణలోకి చూడసాగాడు. 1 నెల గడిచింది. ఏమీ వింత జరగలేదు. తాను చూస్తుండగా భగవంతుడు రాడని శీలయాజికి ఆశాభంగం చెందసాగాడు. కానీ ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటపడింది. చీకటిలో ఎవరో సత్రం కేసి వెళ్లారు. ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది. ఆ మనిషి దిబ్బం దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి మూటను దిబ్బంలో పడేసి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శీలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు. వాడు గూడెంలో ఉండే దొంగ రాముడు. శీలయాజి గుండె దడదడ కొట్టుకున్నది. ఆయన చప్పున బయటికి వచ్చి రాముడిని వెంబడించసాగాడు. ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి, ఒరే రాముడు ఆగు అంటూ పెద్ద కేక వేశాడు. రాముడు ఆగి, తమర బాబయ్య, దండాలండి అన్నాడు. నువ్వు దిబ్బంలో డబ్బు వేయటం చూశాను, ఎక్కడిది నీకా డబ్బు అని శీలయాజి రాముని నిలదీసి అడిగాడు. మొదట వాడు తనకేమీ తెలియదన్నాడు, కానీ చివరికి ఆ డబ్బు తాను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. బాబు, 2 నెలల కిందట పిసిన్శెట్టి గారింట్లో 10,000 దొంగిలించాను. బాబు, వారికే చాలా డబ్బున్నది, ఖర్చు తక్కువ, పిసినిగొట్టు,
మీ వంటి వారు మంచి పనులు చేస్తానంటే ఇవ్వరు. ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు. అందుకని అప్పుడు కాస్త డిబ్బన్లో వేశాను. పుణ్యం ఉంటుంది, నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు. నువ్వు మహాపాతకుడివిరా. దొంగతనం చేయటం ఒక తప్పు. ఆ పాపిష్టి సొమ్ము తీసుకొచ్చి పవిత్రమైన డిబ్బెన్లో వేయటం ఇంకో తప్పు. ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను, వేద పాఠశాల పెట్టించాను. అపచారం, చచ్చి నరకానికి పోతాను. దీనికన్నా ప్రాయశ్చిత్తం ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. అంటరాని డబ్బు అని శీలయాజి విరవెల్లాడాడు. అంత పని చేయకండి బాబు. మధ్యన డబ్బేం చేసింది? పాపం చేసిన వాడిని నేను. డబ్బు నాది కూడా కాదు కదా, పిల్లిశెట్టి గారిది కదా అన్నాడు అంటరాని రాముడు వణికిపోతూ. అన్నట్లా ఆ పిల్లిశెట్టి దగ్గర అంత డబ్బుందా? 10,000 నువ్వివ్వకపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలుకుట్టిన దొంగలే ఊరుకున్నాడే అన్నాడు శీలయాజి ఆశ్చర్యంగా. 1,00,000 వరహాల్లో నగదున్నది బాబు. 10,000 పోయిందని చెప్తే మిగిలింది దక్కనిస్తారా బాబు? దొంగలన్నా కొడతారు, రాజుగారన్నా కాజేసుకుపోతాడు. అందుచేత ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడా పిల్లిశెట్టి. మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు. పిల్లిశెట్టితో అంతా చెప్పేస్తాను. నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోతాను అన్నాడు శీలయాజి. బాబు, డిబ్బన్లో 2,000 వేశాను. ధర్మ వైద్యశాల పెట్టించండి, నన్ను కాపాడండి. పిల్లిశెట్టికి లేని విచారం మీకెందుకు? దేవుడికి బంగారపు తోడుగు చేస్తే కళ్ళనళ్ళ పండుగగా ఉందట. పాపిష్టి వాడిని చూసే యోగ్యతే లేదు అన్నాడు రాముడు. నాకు మతిపోతున్నది. నాకేమీ ఆలోచన పోవటం లేదు. ఏం చేయాలో ఆలోచించాలి. నువ్వెళ్ళు అంటూ శీలయాజి ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో ఆ తొడుగు తీసేయ్ అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ. ఎందుకు బాబు అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. దొంగలు ఎత్తుకుపోతారేమో. ఎందుకైనా మంచిది, మా ఇంట్లో దాస్తాను అన్నాడు శీలయాజి. పూజారి నవ్వి, మన ఊళ్ళో దొంగతనం అన్నది లేదే, మీకు అకస్మాత్తుగా ఎందుకు ఈ అనుమానం కలిగింది? అయినా దేవుడి సొమ్ము తినేవాడుంటాడా ఎక్కడైనా అన్నాడు. శీలయాజికి ఏం చేయటానికి పాలుపోలేదు. డిబ్బల్లో అంటరానివాడు వేసిన మూట కూడా ఉన్నది. నేను మహాపాపిని, అందుకే నన్ను రామచంద్రుడు ఈ పరీక్షకు పెట్టాడు అనుకున్నాడు ఆయన. ఆలయం మైలపడింది, సత్రం మైలపడింది. వేద పట్టణం విన్నప్పుడల్లా శీలయాజికి కంపరం ఎత్తింది. డిబ్బల్లో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు, కానీ ఏం చేయటానికి శీలయాజికి మతిలో లేదు. వారాలు నెలలు జరిగిపోయాయి. ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకులో ఉన్నట్టు వార్త వచ్చింది. ఆయన కాస్త చచ్చిపోతే ఆయనకు అంటరాని రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త చేజారిపోతుందని శీలయాజి పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు. అతడు ఇల్లు చేరేసరికి పిల్లిశెట్టి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఒక్క పొరపాటు జరిగింది. కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు. వాడు కాజేసిన సొమ్ము 10,000 వరహాలని తెలిసింది. అందులో వాడు 9,000 గుడికి సత్రానికి ఇచ్చాడు. అది ఖర్చు అయిపోయాక కానీ నాకు ఈ సంగతి తెలియరాలేదు. దాన్ని తిరిగి మీకు ఇచ్చే శక్తి నాకు లేదు. అందుచేత దాన్ని మీరిచ్చిన ధనంగానే భావించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శీలయాజి పిల్లిశెట్టితో. పిల్లిశెట్టి గొప్ప లోబి, పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదని అందరూ అనేవాడు. అందుకే ఆయనను అందరూ పిల్లిశెట్టి అని పిలిచేవాళ్ళు. కానీ ఆఖరి క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది. 1,00,000 వరహాలు కూడబెట్టాను. నేను తినలేదు, ఇంకొకరికి పెట్టలేదు. మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క ఢోలి ఇవ్వలేకపోయాను. పాపాత్ముణ్ణి. ఆ దొంగ నాకంటే ఎంతో మంచివాడు, ఎంతో పుణ్యాత్ముడు. 10,000 దొంగతనం చేసి అందులో 9,000 ధర్మకార్యాల కోసం మీకు ఇచ్చాడు అన్నాడు పిల్లిశెట్టి. దొంగను పుణ్యాత్ముడు అంటారేమిటి అన్నాడు శీలయాజి. నేను దొంగనే. నేనొక వర్తకుడు దగ్గర గుమాస్తాగా ఉండేవాణ్ణి. ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది. ఆయన బతకడని భయపడి ఆయన సొత్తు 30,000 వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను. ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను. లాభం వచ్చినప్పుడల్లా కూడా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి. నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని శోకాలు పెట్టేవాణ్ణి. నేను లక్షాధికారినని ఎవరూ ఎరగరు. ఆ దొంగకు తెలిస్తే తెలియాలి. బాబు, ఆ దొంగలాగే నేను కూడా దొంగలించిన 30,000 వరహాలు మీకు ఇచ్చేస్తాను. పుణ్యకార్యాలకు వినియోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్ల చేత డబ్బు సాంచులు తెప్పించి శీలయాజికి ఇప్పించాడు. శీలయాజి పరమానంద భరితుడై ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేశాడు. అంటరాని రాముని గురించి ఆయన మనసులో ఇంకో బాధ ఉండనే ఉన్నది. ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది. ఆయన ఆ రాత్రి రాముడి కోసం కబురు పంపాడు. రాముడు వచ్చాడు. ఒరే, నీ పాపం ఒకటి విరగడైపోయింది. తన వద్ద 10,000 దొంగతనం చేసిన వాడిని పిల్లిశెట్టి క్షమించేశారు. కానీ నీ రెండో పాపానికి నువ్వు నరకం అనుభవించ తీరాలి. అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ 9,000 వరహాలు నువ్వు పుచ్చుకో
అన్నాడు శీలయాజి అంటరాని రాముడితో. పాపిష్టివాణ్ణి, ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబు, మీ చేత మీదగానే ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అన్నాడు రాముడు. అది ఎంత మాత్రం కుదరదు. వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుపోకపోతే రాజుగారి వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శీలయాజి కేకలు వేశాడు. రాముడు డబ్బు తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక చిన్న సందేహం. శీలయాజి, అంటరాని రాముడు, పిల్లిశెట్టి ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. శీలయాజి పుణ్యకార్యాలు చేశాడే కానీ ఆయనకి పాప భయము, పాపచింత జాస్తి. అంటరాని రాముడు పాపకార్యాలే చేసినా అతడికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి. తాను అడుగు పెట్టడానికి వీలు లేని గుడికి, తాను చెవుర వినటానికి అధికారం లేని వేద పఠనానికి వాడు సహాయపడ్డాడు. వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి. అందుచేత పిల్లిశెట్టి కూడా శీలయాజి కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు. అయితే అంటరాని రాముని చూసి నేర్చుకున్నవాడు కావటం చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.